దీపావళి పండుగ. సో మన వాళ్ళు ఇంకొంచెం ఘాటుగా స్పందిస్తారు, పటాకులు పేలుస్తారు. ఓకే, అది ముందుకు వెళ్తున్న తరుణంలో అమెరికాలో కూడా మన వాళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ కొంతమంది అమెరికన్లకు ఇది మండింది అన్నట్టు వార్తలు వచ్చాయి. అసలు ఏం జరిగింది ఏంటి? ఒకటి దీంట్లో కూడా ఎవరిని అనలేమబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పండుగని మనం వేరే కంట్రీలో జరుపుకుంటున్నామంటే అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా మనం పాటించుకోవాలి. నెంబర్ 1. అక్కడ నీకు ఆ వస్తువు దొరికింది అన్నప్పుడు నువ్వు కాల్చడంలో తప్పులేదుగా. ఇప్పుడు నువ్వు టపాకాయలు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, నీకు అక్కడ అమ్మారు స్థానిక షాపులలో. మనకి దివాళీకి అక్కడక్కడ షాపులు ఉన్నాయి కదా గ్రౌండ్లో, అలాగే అక్కడ ఒక చోట అమ్మారు. అక్కడ అమ్మారు కాబట్టి వీళ్ళు కొన్నారు. సో అనడానికి లేదు. నువ్వు ఇక్కడ కాల్చొద్దు అన్నప్పుడు అక్కడ అమ్మకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడి నుంచో తెచ్చుకొని అయితే కాల్చలేదుగా. బ్రిడ్జెస్ కమ్యూనిటీలో జరిగింది, టెక్సాస్లో. బ్రిడ్జెస్ కమ్యూనిటీలో మన వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే దీపావళి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే మా కుక్కలు భయపడుతున్నాయి, మాకు గుండె దడగా ఉంది, అంటే టపా 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 అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు, ఎక్కడో ఏదో జరిగిపోయిందేమో అని మేము ఫీల్ అవుతున్నాము, అంటే బాల్కనీకి వచ్చి చూస్తున్నాము ఎక్కడేం జరిగింది, ఎవడెవడిని కాల్చాడు అని అంటున్నారు. దీనికి మళ్ళీ మన వాళ్ళు మీరు వారానికి మా తెలుగు వాళ్ళను 2-3 కాలుస్తున్నారు ఇష్టం ఉన్నట్టు, కావాలంటే పిస్తోళ్ళని బ్యాన్ చేయండి, మా టపాకాయలను కాదు. గన్ కల్చర్ వల్ల కదా ఎక్కువ క్రైమ్ జరుగుతుంది, టపాకాయల వల్ల సెలబ్రేషన్ ఉంది తప్పితే నువ్వు భయపడే సీనే లేదని వీళ్ళు కౌంటర్ ఇవ్వడం. నెక్స్ట్ మళ్ళీ అట్నుంచి వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఏంటి, మనం ఇంట్లో అగరబత్తి వెలిగిస్తే ధూపం, అక్కడ నువ్వు సాంబ్రాన్ని వెలిగిస్తే ఫైర్ ఇంజన్ వస్తుంది. ఫైర్ అలారమ్స్ ఉంటాయి కదా, అది కొంచెం స్మోక్ వచ్చినా సరే పిలుస్తాయి, రండి ఇక్కడ ఏదో అవుతుంది అని. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అన్ని చెక్కిళ్ళు కదా ఇవన్నీ, వుడెన్ హౌసెసే. అందుకే అక్కడ ఏమన్నా కార్చిచ్చు లాంటివి వస్తే మొత్తం ఇళ్ళన్నీ ఎందుకు దగ్ధం అయిపోతాయి, మొత్తం మ్యాక్సిమం చెక్క హౌసెసే. సో మ్యాక్సిమం వుడెన్ హౌసెసే. అపార్ట్మెంట్స్ లాంటివి కట్టినా వుడెన్వే, ఇనుముతో. ఇప్పుడు మనకు జూబ్లీహిల్స్లో కడుతున్నారు చూడు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్, అప్పట్లో వాళ్ళు అలా కట్టుకునేవాళ్ళు. మీ హారర్ సినిమాలలో చూస్తావుగా అంతా వుడెన్ కన్స్ట్రక్షనే. ఏ చిన్న పొగ సెగ వచ్చినా సరే వాళ్ళు తెలిసిపోతాయి. పైగా స్టవ్లు కూడా వాడరు, ఇండక్షన్ కుక్ టాప్ లాంటి కుక్ టాప్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫైర్ చాలా తక్కువ ఉపయోగిస్తారు. క్యాంప్ ఫైర్లు కూడా ఎక్కువ వాడరు. అవి ఎక్కడో మూలకి సెలబ్రేషన్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ హౌసెస్ ఉంటే అక్కడ ఉంటాయి ఆ రిసార్ట్స్లో, బట్ ఏం ఉండవు. సో వాళ్ళకి టపాకాయలు కొత్తాయి కదా. ఇప్పుడు నువ్వు చిచ్చుబుడ్డి వెలిగించినా ఏదో వచ్చింది ఇట్లా ఒకటి అయింది అంటారు, అవి తెలుసులే. అండ్ న్యూ ఇయర్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారుగా. ఇప్పుడు బుర్జ్ దుబాయ్ అయినా సరే మొత్తం ఫైర్తో న్యూ ఇయర్ టైంలో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఉంటాయి. సింగపూర్లో కానీ ఇంకో దగ్గర కానీ. మరి అప్పుడు నువ్వు అలవాటు పడుతున్నావు, అప్పుడు పేలిస్తూ ఉంటావు. కానీ ఆ పేలేవి కూడా ఏంటి, కింద పేలవు, పైకి వెళ్ళి పేలే ఉంటాయి కదా. మ్యాక్సిమం అవే వాడతారు మోస్ట్లీ. మనకి ఇక్కడ ఏంటంటే మన బాంబులు డిఫరెంట్గా ఉంటాయి. అవి ఉంటాయి చూడు గ్రీన్వి, దాని పేరేంటి, క్రాకర్సా, గ్రీన్వి కడప బాంబుల్లా ఉంటాయి, దారాలు, ఉల్లి బాంబులు, ఆటం బాంబులు. అది ఇంత నుంచి ఇంత సైజు వస్తాయి అవి. అది బాగా పేలుద్ది. అదొకటి పేలితే అదేంటి కుక్కలు భయపడతాయిలే. అది మాత్రం ఇక్కడ భయపడతాయి, అక్కడ భయపడతాయి. సడన్గా టపటపటప అంటే మా కుక్క అయితే వణికిపోతుంది. మిగతా కొన్ని కుక్కలు మంచం కిందకి వెళ్ళి ఏదో అవుతున్నాయి దాక్కుంటాయి, భయం వాటికి. గుండా అయినా ఆశ్చర్యం లేదు, అంటే అట్లుంటాయి. అండ్ విదేశాల్లో కొంచెం సెన్సిటివ్గా ఏ సౌండ్ వినకుండా బ్రతికే వాళ్ళకి సడన్గా టపా 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 అన్నావు అనుకో వాడికి ఏదో అయిపోతుంది. అది కూడా తప్పే. అట్ ద సేమ్ టైం నువ్వు అమ్మకాలు ఎలౌ చేసినప్పుడు దీన్ని నువ్వు ఆపడానికి వీల్లేదు. రాకెట్ బాంబ్ కూడా అవి పైన పేలుతాయి, తప్పే ఉంది. పైన ఒక డిజైన్ ఫామ్ అవుతుంది, అది కామనే ప్రతి చోట. ఇప్పుడు గోవాకి వెళ్ళిన న్యూ ఇయర్లో నీకు పైన అవన్నీ ఉంటాయి కదా, అంతవరకు ఓకే అందరికీ. కింద డామ్ 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 అంటుంటే వాళ్ళకి ఏదో అనిపించింది. బట్ ఆ డామ్ డామ్ అనేవి ఎవడైతే నువ్వు దాని సేల్స్ని నువ్వు ఓకే చేసావో వాళ్ళని అనాలి. మీరు ఎందుకండి ఇవి ఇక్కడ అమ్మారు, ఇవి కొనడం వల్లే వాళ్ళు అలా పేల్చారు అని. ఆ షాప్ని నువ్వు కనుక కంట్రోల్ చేస్తుంటే ఓన్లీ ఇలాంటివే అమ్మాలి, ఇలాంటివి అమ్మకూడదు
అని అక్కడ పెట్టుకోవాలి. ఇండియన్ క్రాకర్స్ ఆర్ అలౌడ్ అంటే వీళ్ళు పెట్టుకున్నారు, అర్జీ మాకు దీపావళి చేసుకోవాలని ఉందండి, వాళ్ళు కూడా ఆమోదం చేశారు. క్రాకర్స్ ఆర్ అలౌడ్, ఐ అలౌడ్. వాట్ టైప్ ఆఫ్ క్రాకర్స్ ఆర్ అలౌడ్ దగ్గర నువ్వు కొంచెం సవరించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. వాళ్ళు హ్యాపీగానే కాల్చుకున్నారు. అండ్ వాళ్ళు దివాళీ ఇక్కడున్నా ఎక్కడున్నా సెలబ్రేట్ చేసుకుంటారు. వై? బికాజ్ మిగతా కంట్రీస్లో కూడా నాట్ ఓన్లీ దివాళీ, వేరే వేరే సందర్భాల్లో క్రాకర్స్ కాల్చే ఉన్నాయి వాళ్ళకు కూడా. న్యూ ఇయర్కి అన్ని కంట్రీస్ కాలుస్తాయి, మరి తప్పేంటి అంటే ఆ రోజు నీకు సౌండ్స్ వస్తే తప్పులేదా? ఈ రోజు వస్తేనే తప్ప. అండ్ దీంట్లో ఇంకొంచెం చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర అయినా సరే యుఎస్ని వదిలేద్దాం కాసేపు, పాపం మన వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఏదో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మన ఈ చుట్టుపక్కల అన్ని కాలనీస్లలో, ఇప్పుడు శ్రీనగర్ కాలనీ, బంజారా జూబ్లీ హిల్స్లో చదువుకున్న వాళ్ళే కదా అందరూ, కొంచెం సెన్స్ ఉండట్లా. నీ అపార్ట్మెంట్లో కింద కాలుస్తున్నావు, అంటించి రోడ్డు మీదకి విసిరేస్తున్నావు. ఆ రోడ్డు మీద ఎవడు వెళ్ళకూడదు అని నువ్వు అటు ఇటు బోర్డులు పెట్టుకున్నావు అనుకో, నాట్ అలౌడ్ అని బ్యారికేడ్లు పెట్టుకుంటే, ఇటు వెళ్ళొద్దండి రూట్ క్లోజ్ చేసాం. ఎందుకు? వినాయక మండపం పెట్టావా? కాదండి. అన్నదానం చేస్తున్నారా? కాదండి. బాంబులు పేలుసుకుంటున్నాం. ఓకేనండి, ఫైన్. వాడు అటు తిరిగి అటు వెళ్తాడు. రోడ్లేమో బ్లాక్ లేవు, చక్కగా హ్యాపీగా వెళ్తున్నావు, తీసి మొహం మీద విసిరేస్తున్నారు. ఇట్లా ఎవడు ఎటు పోతాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు. అట్లా కొంచెం మన కాల్చే వాళ్ళు కూడా పద్ధతిగా కాలిస్తే మిగతా వాళ్ళు ఏమనుకోరు. ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ న్యూస్ వచ్చేసరికి అమెరికాలో మొత్తం అక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కదా, మన హిందూ పండగకి వ్యతిరేకం వాళ్ళు, అందుకే ఇలా చేస్తున్నారని ట్రంప్ని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ వార్తను చదివి. కానీ మనలో మన వాళ్ళు కూడా బాంబులు, వీడు హిందువే వాడు హిందువే, వీడికి దీపావళి వాడికి దీపావళి, తీసి వాడు మొహం మీద వేస్తే నీ బాంబులని వాడు ఎక్కడికి వెళ్తాడు? అంటే నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి, వాడు హాస్పిటల్లో ఉండాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవాలా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, అట్లా ఉంది సిచ్యువేషన్. సో మనం కూడా కాల్చే వాళ్ళ పద్ధతిగా కాల్చుకుంటే ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.